నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఆన్లైన్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకొని యువకుడి ఆత్మహత్య రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం నిజాంపేటలో వైఎస్ఆర్ కాంస్య విగ్రహం ఆవిష్కరించిన ఎమ్మెల్యే వివేకానంద ప్రధాని మోదీ పాలనకు చరమగీతం పాడాలి పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా టీఆర్ఎస్ నేతల ధర్నా బడంగ్పేటలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి అల్మాస్ కూడా వైఎస్ఆర్ పార్క్ లో నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇక డీటెయిల్స్ చూసే జూబ్లీహిల్స్ బోరబండలో దళిత బంధు స్కీమ్ కింద ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఒకరికి వాహనం మరొకరికి టెంట్ హౌస్ సామాన్లను అందజేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్ బోరబండ ఇన్ఛార్జ్ రాజ్ విజయ్ కుమార్ టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గోపన్న నాయకత్వం జై తెలంగాణ అమ్మా దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి సందర్భంగా మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దీప భాస్కర్ రెడ్డి ఆర్కేపురం డివిజన్ చిత్ర లేఅవుట్లో వైఎస్ఆర్కి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల గుండెల్లో మహాత్ముడిగా రాజశేఖర్ రెడ్డి నిలిచిపోయారని అన్నారు కాంగ్రెస్ ప్రెస్ మిత్రులకు అందరికి నమస్కారాలు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది ఈ జయంతి ఉత్సవాలు ఆర్కేపురం డివిజన్ సరవనారు డివిజన్లో చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఆ మహానుభావుని యొక్క తలుసుకోవడం చాలా అందరి యొక్క ఆ మహాత్ముడు ఆ గొప్ప వ్యక్తి తెలంగాణ ప్రజలు అందరి గుండెల్లో ఉండే వ్యక్తి మౌనతమైన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ గారు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు బడుగు బలైన వర్గాల కోసం ఎల్లప్పుడూ ఆలోచించేవాడు మరి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఇంకా మనకు రైతులకు కానీ విద్యార్థులకు కానీ బడుగు బలహీన వర్గాలు కూడా అందరూ కూడా బాగుంటారు అనుకున్నాం తెలంగాణ వచ్చి 8 సంవత్సరాలు అవుతున్నది ఒక పక్క విద్యార్థులు టీచర్ లేక కాలేజీలలో స్కూళ్ళల్లో ఇబ్బంది పడుతున్నారు ఒక పక్క ఫీజు రియంబర్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులకు గిట్టుబాటు లేక రైతన్నలు బాధపడుతున్నారు మరి తెలంగాణ ఈరోజు మొత్తం కూడా సుఖశాంతులతో లేరు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంటు రైతులకు కానీ విద్యార్థులకు కానీ అండగా ఉంటుండే ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారిదే
ఆనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంతకము విద్యుత్ బిల్లు మీద పెట్టిండు. మరి ఈనాడు తెలంగాణ వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు ఆకాశానికి అంటుకుంటున్నాయి. ఒక పక్క మోడీ గారి ప్రభుత్వము నిత్యావసరాలు చూస్తే, వస్తువులు చూస్తే ఆకాశానికి అంటుకుంటున్నాయి. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. అత్తాపూర్ పాండురంగ నగర్లో నివసించే 31 ఏళ్ల దత్తాత్రేయ ఆన్లైన్ బెట్టింగ్లో 7 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు తీర్చడానికి 2 యాప్ల ద్వారా ₹1,70,000 వరకు లోన్ తీసుకున్నాడు. లోన్ డబ్బులను రికవరీ ఏజెంట్ పదే అడగడంతో అవమానంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అత్తాపూర్లో ఒక వ్యక్తి దత్తాత్రేయ అనే వ్యక్తి ఆన్లైన్ బెట్టింగ్కి బానిసై సూసైడ్ చేసుకున్నాడని చెప్పేసి ఫిర్యాదు రాగా దాని మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాము. అతని సూసైడ్ నోట్లో రాసింది ఏమంటే అతను ఒక 2 years నుంచి ఆన్లైన్ యాప్స్లో బెట్టింగ్ క్యాసినో ఆడుకుంటూ దాదాపు 6 నుంచి 7 లక్షలు పోగొట్టుకున్నాడని, 6 నుంచి 7 లక్షలు అప్పులైనాయి అని చెప్పేసి దాంట్లో రాసినాడు. అతను ఆ బెట్టింగ్ ఆడడానికి అతని దగ్గర ఉన్న 3 బ్యాంకుల క్రెడిట్ కార్డులు, అదేవిధంగా ఆ డబ్బులతో పాటు 2 ప్రైవేట్ లోన్ యాప్స్ నుంచి కూడా లోన్ తీసుకొని ఆ డబ్బులతోటి బెట్టింగ్ ఆడిండు. ఆ డబ్బులు కూడా పోగొట్టుకున్నాడు. ఈ ప్రైవేట్ బెట్టింగ్ ఆడి ఆన్లైన్ బెట్టింగ్ ఆడి డబ్బులు పోగొట్టుకొని ఆ డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేటలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు పెద్దబావి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో అల్మాస్గూడ వైఎస్ఆర్ పార్కులో మహానేత విగ్రహానికి పూలమాల వేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ పారిజాత నరసింహారెడ్డి, కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయి 14 సంవత్సరాలైనా అతని పుట్టినరోజు 14 సంవత్సరాల నుంచి ఇక్కడ వైఎస్ఆర్ పార్కులో జరుపుకుంటున్నాము. అలానే వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు. రాజశేఖర రెడ్డి 2004లో అధికారం ఎలా తెచ్చాడో ఈ రాష్ట్రం మళ్ళీ చిరునవ్వుతో ఉండాలంటే అది ఒక రేవంత్ రెడ్డి తోటి సాధ్యమనే ఆ రాజశేఖర రెడ్డి ఆశయాలను కూడా రేవంత్ రెడ్డి గారికి ఆ ఆశయాలను అందించాడు. ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. స్వర్గీయ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ వైఎస్ఆర్ గారి జయంతి మహోత్సవాల సందర్భంగా ఈరోజు బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరి పెదబావి వెంకటరెడ్డన్న గారి ఆధ్వర్యంలో, అలాగే మహేశ్వరం యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో అల్మాస్గూడకు సంబంధించిన వైఎస్ఆర్ పార్కు ఆవరణలో నిర్వహించిన ఈ జయంతి కార్యక్రమాలకి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, గౌరవ కార్పొరేటర్లు సంతోషి శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, అలాగే పెదబావి సుదర్శన్ రెడ్డి అన్న గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీని కష్టకాలంలో కూడా భుజాలపై మోస్తూ ఇంటింటికి కాంగ్రెస్ సేవల్ని, కాంగ్రెస్ చేసినటువంటి పనుల్ని, అభివృద్ధి పథకాలని, సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో మన బోయపల్లి గోవర్ధన్ రెడ్డి అన్న గారు, అలాగే రామిడి కృష్ణారెడ్డి అన్న గారు, కందికంట్ల కృష్ణారెడ్డి అన్న గారు, అలాగే నవారు మల్లారెడ్డి అన్న గారు, శ్రీనివాస్ రెడ్డి అన్న గారు, నవారు ప్రభాకర్ రెడ్డి అన్న గారు,
అలాగే యూత్ నుంచి వచ్చినటువంటి సాయి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈరోజు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వైఎస్ఆర్ చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా ఆయన పోతూ పోతూ ప్రజల గుండెల్లో ముద్ర వేసుకొని పోయిండు కాబట్టి అది చెరపడం ఎవరి తరం కాదు. ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి పేద బడుగు బలహీన వర్గం. వెంగళరావు నగర్, రెహ్మద్ నగర్, బోరబండ డివిజన్లలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. నెక్స్ట్ మంచిగా ఆడతారన్న. నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అయితే जाना नहीं खड़े अरे मेरे को तुम क्या बोल रही हो? प्रॉब्लम సనత్ నగర్లోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ తెలంగాణ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ వెల్లాల రామ్మోహన్ వికలాంగులకు వీల్ చైర్లు, పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ జై జగనన్న జై జగన్. మీరు ఒక్కొక్కరు పాస్ చేసుకున్నాము. తీసుకున్నా మళ్ళీ రాకురేమా తీసుకున్నారు బాగా మహేష్ నీకెందుకురా బాబు అమ్మ తీసుకున్నా తీసుకో जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జగన్ నాయకత్వం రామల నాయకత్వం జై జగన్ జై జగన్ జోహార్ వైఎస్ఆర్ జయంతి 73వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ వీల్ చైరు మరియు పేదలకి చీరలను పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా వైఎస్ఆర్కి నివాళించడం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు
పేదవాళ్ళకి ఎన్నో సేవలు చేయడం జరిగింది. ఉచిత విద్యుత్తు, ఉచిత కరెంటు, 2 రూపాయల కిలో బియ్యము, అనేక పథకాలు, ఆరోగ్యశ్రీ. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈరోజు చూసుకున్నట్టయితే ఇక్కడ తెలంగాణలో ఆరోగ్యశ్రీ పూర్తిగా కుంటుపడింది. మరి రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి తెలంగాణలో కూడా ఆరోగ్యశ్రీ ఇలాంటివి పేదలకి ఉచిత ఇళ్ళు ఇవన్నీ కూడా అందాలని చెప్పి మేము మనసారా కోరుకుంటున్నాం. 50 మందికి దాదాపుగా చీరలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఒకళ్ళకి వీల్ చైర్ కూడా ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలంటూ టీఆర్ఎస్ శ్రేణులు మల్కాజ్గిరి చౌరస్తాలో వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. కేంద్రం మధ్యతరగతి కుటుంబాలపై భారం మోపుతోందని, పెంచిన ధరలను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఇంకా కేటీఆర్ గారి పిలుపు మేరకు మల్కాజ్గిరి చౌరస్తాలో మన ఎమ్మెల్యే గారు అయిన మైనంపల్లి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఈ కేంద్ర ప్రభుత్వం పైన నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే ఈ మన గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు పెంచడం జరిగింది. 2014లో 410 రూపాయలు ఉన్న గ్యాస్ ధర ఈరోజు 1150 రూపాయలు చేయడం వల్ల మన మధ్యతరగతి ప్రజలందరూ కూడా చాలా కష్టం అవుతుంది వాళ్ళకి. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఈ గ్యాస్ సిలిండర్ అనేది ఎంతో ముఖ్యమైనది. అదే ధర పెంచడం వల్ల వాళ్ళు పెట్టుకోలేకపోతున్నారు, వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. ఇక్కడ రేట్లు పెంచడం వల్ల ఈ గ్యాస్ సిలిండరే కాకుండా పెట్రోల్, డీజిల్ అన్ని ధరలు కూడా పెంచడం జరుగుతుంది. మోడీ గారు మొన్న రీసెంట్గా హైదరాబాద్కి వచ్చి వెళ్ళారు, కానీ మన రాష్ట్రానికి వచ్చే నిధుల గురించి కానీ దేని గురించి కానీ వాళ్ళు మాట్లాడడం జరగలేదు. దాని గురించి అని కూడా మేమందరం కూడా చాలా నిరసన వ్యక్తం చేస్తున్నాం. జై తెలంగాణ. వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని నిజాంపేటలో వైఎస్ రాజశేఖర రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యే వివేకానంద ఆవిష్కరించారు. నిజాంపేట్ మున్సిపాలిటీ పరిధి ప్రగతి నగర్లో వైఎస్ఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్ఆర్ పై అభిమానం వెలకట్టలేనిదని, జోహార్ వైఎస్ఆర్ అని ఎమ్మెల్యే నినదించాడు. మున్సిపల్ కార్పొరేషన్ వైఎస్ఆర్ అభిమాన సంఘం నుంచి ఈరోజు ఈ మహానాయకుడి విగ్రహాన్ని భారీ ఎత్తున ఆవిష్కరించడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే మనం అడగగానే ఎమ్మెల్యే గారు, మా కుక్కలపూర్ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ, కార్పొరేటర్ కానీ ఎవరు అధ్యక్షత ఈ ప్రగతి నగర్
ఎలిఫెంట్ సర్కిల్లో మహానాయకుడి విగ్రహం పెట్టించుకునేందుకు మనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దీనికి అందరికీ సహకరించిన ధన్యవాదాలు. అలాగే ఏ విధంగా అయితే 2018 ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీకి మా వైఎస్ఆర్ అభిమాన సంఘం నుంచి ఏ విధంగా అయితే సపోర్ట్ ఇక్కడ ఉన్నామో వచ్చే ఎన్నికల్లో కూడా ఇప్పటికీ మాకు వారు సపోర్ట్ ఉన్నారు, మేము వారికి సపోర్ట్ ఉంటాము. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ జగన్ గారు మన కేసీఆర్ గారు ఎంతో బన్నీతో వాళ్ళకు సత్సంబంధంలో కంటిన్యూ చేస్తున్నారు. అదే సంబంధాన్ని ఇలాగే కంటిన్యూ చేస్తూ అందరినీ తోడ్పాటు ఇస్తారని చెప్పేసి మేము ఇక్కడ వేలాది సంఖ్యలో లక్షలాది సంఖ్యలో ఇక్కడ ఉన్నాము. మాకందరికీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నుంచి సపోర్ట్ ఉంటుంది. మేము కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం చౌరస్తా వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఐఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గుంజ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గూడ ఐలీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు, విద్యార్థులకు అనేక సేవలు అందించిందన్నారు. अपन कांग्रेस पार्टी समुंदर है, समुंदर की कभी भी पानी मिलता ये नल के अंदर बंद होता नल का पानी, इसलिए समुंदर है। कांग्रेस पार्टी बोलते आप लोगों को बोलते हैं मेरा भाषण जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस। भैया सरकार రాష్ట్ర సింగ్ గారికి, అదేవిధంగా దళిత సేన రాష్ట్ర జాతీయ అధ్యక్షులు జంసి గారికి, మహిళా కాంగ్రెస్ నాయకురాలు ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మక్క గారికి, మా ఐఎన్టీసీ కుత్బుల్లాపూర్ నాయకులు బీజేఆర్ లాంటి వారు, మన కాక గారికి, మేకల ఎల్లయ్య గారికి, సంజీవ్ రెడ్డి గారికి, గారికి, అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి వలనే ఇవాళ రాష్ట్రంలో సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు అందరికీ ఉచిత విద్య, అందరికీ వైద్యం అందించాలని, మరి అదేవిధంగా ప్రమాదంలో ఉంటే వెంటనే చేరుకోవడానికి హాస్పిటల్ ఉండాలని 108 అంబులెన్సులు, చదువుకున్న వారికి ఒక్కొక్కరికి పీజీ గ్రాడ్యుయేట్ వరకు, డిగ్రీ వరకు కూడా ప్రభుత్వమే విద్య ఫ్రీగా చదవాలని చెప్పి లక్షలాది మందికి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అందుకనే రాబోయే కాలంలో ఇందిరాగాంధీ రాజ్యం, సోనియా గాంధీ రాజ్యం, వైఎస్ రాజశేఖర రెడ్డి రాజ్యం కావాలంటే కాంగ్రెస్ పార్టీ రాజ్యం కనుక అది రేవంత్ రెడ్డి గారి ద్వారా నెరవేరుతుంది. మీరు ప్రజలందరూ గమనించాలి. సలాకోరు అసోమాల బీజేపీని అదేవిధంగా మోసం చెప్పి అధికారంలో ఎక్కిన టీఆర్ఎస్ ఓడించి ప్రజల కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని వైఎస్ఆర్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజలందరినీ కోరుకుంటూ మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా టీఆర్ఎస్ నాయకులు కురవి మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై సుమారు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. టీఆర్ఎస్ పార్టీ కురవి మండల అధ్యక్షుడు తోటలాలయ్య మాట్లాడుతూ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే నాటికి 500 రూపాయలు ఉన్న వంట గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు ప్రధాని మోదీ పాలనలో 12 రూపాయలకు చేరిందన్నారు. కార్పొరేట్ శక్తుల కొమ్ము కాస్తున్న మోడీ పాలనకు చరమగీతం పాడాలని ఆరోపించారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందించారు. కేసీఆర్ గారి నాయకత్వం
నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం డిఎస్ రెడ్డి నాయక్ గారి నాయకత్వం డిఎస్ రెడ్డి నాయక్ గారి నాయకత్వం డిఎస్ రెడ్డి నాయక్ గారి నాయకత్వం జై తెలంగాణ రచించాలి కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి రచించాలి కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి జై తెలంగాణ తగ్గించాలి పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం డిఎస్ రెడ్డి నాయక్ గారి నాయకత్వం డిఎస్ రెడ్డి నాయక్ గారి నాయకత్వం తగ్గించాలి పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం తగ్గించాలి పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం డిఎస్ రెడ్డి నాయక్ గారి నాయకత్వం డిఎస్ రెడ్డి నాయక్ గారి నాయకత్వం కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి తగ్గించాలి పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే మోడీ మోడీ నశించాలి కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు తగ్గించాలి వంట గ్యాస్ ధరలను వెంటనే పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే నశించాలి కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి తగ్గించాలి వంట గ్యాస్ ధరలను వెంటనే మోడీ మోడీ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం డిఎస్ రెడ్డి నాయక్ గారి నాయకత్వం డిఎస్ రెడ్డి నాయక్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆన్లైన్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని యువకుడి ఆత్మహత్య. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం. నిజాంపేటలో వైఎస్ఆర్ కాంస్య విగ్రహం ఆవిష్కరించిన ఎమ్మెల్యే వివేకానంద. ప్రధాని మోదీ పాలనకు చరమగీతం పాడాలి. పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా టీఆర్ఎస్ నేతల ధర్నా. బడంగ్పేటలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి. అల్మాస్ కూడా వైఎస్ఆర్ పార్క్ లో నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నమస్కారం.